భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, భగవంతుడిని ఎందుకలా పూజిస్తున్నారు? మా మగవాళ్ళని అందంగా పుట్టించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. భార్యాభర్తలిద్దరూ అందంగా లేరు అనుకో, ఇద్దరూ కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. వచ్చే జీతం దానికే సరిపోతుంది. అందుకే మా మగవాళ్ళని అందంగా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నిజం చెప్పండి, మన కూతురికి సంబంధాలు చూస్తున్నాం కదా, మంచి సంబంధం దొరకాలి అని కోరుకుంటున్నారు కదా. అవును. నిజమేనా? ఒక తండ్రిగా నా కూతురికి మంచి సంబంధం దొరకాలి అని కోరుకోవడం కూడా తప్పేనా? చా, ఇలా మా నాన్న కూడా ఆలోచించి కోరుకుని ఉంటే ఎంత బాగున్నో. నీ ముఖానికి నేనే ఎక్కువ. బయట అందరూ అదే అనుకుంటున్నారు. ఎవరైనా మీ ఆవిడ ఏం చేస్తుంది అంటే ఏం సమాధానం చెప్తావు? నువ్వు పెద్ద క్రియేటర్వి అని సమాధానం చెప్తా. ఏ క్రియేట్ చేస్తుంది అని అంటే నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అని సమాధానం చెప్తా. ఓయ్, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదులే అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. మన పక్కింటి కాంతం లేదు, పోయిందా? అబ్బా, వినండి చెప్పింది. సరే సరే చెప్పు. కాంతం గారు కుక్క పిల్ల చనిపోయింది. దాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోతుందంట. చచ్చిన కుక్కని ఎవరు తినమని అన్నారు? అరగొద్దా ఏంటి? ఏమండి? ఓకే, సారీ, జోక్ చేసా. అంత కోపంగా చూస్తున్నావు, కొట్టేస్తావా ఏంటి? ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా మన ఇద్దరినే ఆ దేవుడు భార్యాభర్తలను చేశాడు. ఎందుకో తెలుసా? మా అమ్మ పెట్టిన శాపం ఆ దేవుడికి వినబట్టినట్టు ఉన్నది. ఏంటది? మా అమ్మ ఏ పని చెప్పినా నేను చేసేవాణ్ణి కాదు. ఒరే వెధవా, నన్ను ఎంతలా ఏడిపిస్తున్నావు? నిన్ను తన్ని నీ బుర్ర తిని నీకు ఎదురు సమాధానం చెప్పే భార్య నీకు దొరుకుతుంది అని శాపం ఇచ్చింది. అప్పుడు ఆ మాటల్ని కొట్టిపడేశాను. ఇప్పుడు అనిపిస్తుంది అది నిజము అని. అదేంటి, అవన్నీ మా ఆడవాళ్ళ డైలాగ్స్ కదా. అలా ఒకప్పుడమ్మా, ఇప్పుడు ఇదే ట్రెండ్. కోళ్ళు మేకలు ముసలి వాళ్ళు అవ్వరు తెలుసా? ఎందుకు అవ్వవు? అవి వయసులో ఉన్నప్పుడే మనం కోసుకొని తినేస్తాం కదా. ఇంకా ముసలి వాళ్ళు ఎప్పుడు అవుతారమ్మా? అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటండి? అప్పట్లో కుక్కలు బయట ఉండి మనుషులు ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు కుక్కలు ఇంట్లో ఉంటున్నాయి, మనుషులేమో బయట ఉంటున్నారు. అప్పట్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇంట్లో వాళ్ళు పనులు చేసేవారు, బయట వాళ్ళు డ్యాన్సులు చేసేవారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు, బయట వాళ్ళు పనులు చేస్తున్నారు. సైలెంట్ లెటర్స్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి, తెలుగులో ఉండవు. ఎందుకని? తెలుగులో కూడా ఉంటాయి. నీకు తెలియదా? అయితే చెప్తాను ఉండు. ఏంటంటే, కూతురిని అత్తారింటికి పంపేటప్పుడు మామ అల్లుడితో ఇలా అంటాడు, బాబు జాగ్రత్త అని. అక్కడ నువ్వు అనే లెటర్ సైలెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.